రాత్రి ఈ స్థలంలో చేరి వచ్చిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి నరసరావుపేట దగ్గర గుల్లాపల్లిలో ఒక సేవా సిఫారసు కూడిక కొరకై రేపటి దినం జరగబోతున్న దాని కొరకు రావాలి. గతంలోనే ఆగస్టులో సభల కొరకై నేను వస్తానని చెప్పి రాలేకపోయాను. అందుకని అన్న వాళ్ళు ఈ ప్రాంతంలో ఎప్పుడొచ్చినా ఒకసారి మా దగ్గరికి రండయ్యా అని వారు అడిగిన కారణాన అన్న వాళ్ళు కూడా ఆ సంగతి ఎరిగి వాళ్ళే కోరిన కారణాన ఈ సాయంకాలం ఒక పూట మీతో పాటు సహవాసం చేయటానికి ప్రభు కృపనిచ్చారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. వినిపించలేదా? ఓకే, క్లారిటీ లేదు. ఓకే, మంచిది. ఓకేనా? ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించిన పెద్దలు, దేవుని సేవకులు, దైవజనులు యాకోబ్ అంకుల్ గారికి, అలాగే బ్రదర్ శామ్యూల్ అన్న, జోసఫ్ అన్న, బాధ్యత కలిగిన పెద్దలకు, స్థానిక సంఘానికి అంతటికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నాతో పాటు ప్రియ సహోదరులు, తోటి దేవుని సేవకులు, మేమున్న ప్రాంతంలోనే కర్నూలు జిల్లాలో దేవుని సేవ చేస్తున్న ప్రియ సోదరులు, దేవుని సేవకులు శ్యాంబాబు, అలాగే సోదరుడు రంగస్వామి, తర్వాత రామకృష్ణ, దేవుని సేవకులు శాంతమూర్తి, జాషువా, వీళ్ళు కూడా ఈ పూట మాతో పాటు వచ్చారు. ఈ రాత్రి మనతో కలిసి సహవాసం చేస్తున్నారు. వారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. ప్రీతముడు శ్యాంబాబు ఆలూరు ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయండి. అలాగే సహోదరుడు రంగస్వామి దేవనకొండ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు, ప్రార్థన చేయండి. సోదరుడు రామకృష్ణ సిరుగుప్ప అనే కర్ణాటక ఏరియాలో సేవ చేస్తున్నాడు, ప్రార్థన చేయండి. బ్రదర్ శాంతమూర్తి కోసిగి అనే ఒక కఠినమైన స్థలంలో పనిచేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయండి. బ్రదర్ జాషువా మరొక క్లిష్టమైన స్థలంలో పనిచేస్తున్నారు, ప్రార్థన చేయండి. వీళ్ళందరూ కొత్త పనిని చేస్తున్నారు. న్యూ ఏరియా, న్యూ అసెంబ్లీస్, అక్కడ ఇంతవరకు స్థానిక సంఘ సాక్ష్యాలు లేవు. కొత్తగా వెళ్ళి ఆయా స్థలాలలో పనిచేస్తున్నారు. వారి కొరకై ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ఈ రాత్రి మనతో పాటు సహవాసం చేస్తున్నారు. వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. రైట్, ఓకేనా? క్లారిటీ ఉందా? రైట్, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని గ్రంథంలో నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ఒక వచన భాగాన్ని చదువుతాం. మా స్థానిక సంఘంలో ఈ విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. అదే విషయాలే ఈ రాత్రి మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం. 33వ అధ్యాయం ఆదికాండం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం నుండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం నుండి. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది.
నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనను ప్రార్థించేది. నమ్మకమైన తండ్రి, ఈ రాత్రి మరొకసారి మీ పాదముల దగ్గర కూర్చున్నాం. మమ్మను మీరు ఎరుగుదురు ప్రభువా, మాతో మాట్లాడండి, మీ లేఖన ప్రత్యక్షతనివ్వండి. మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమపరచబడటానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు అర్థమయ్యే రీతిలో మిమ్మల్ని మీరు మాకు బయలుపరుచుకునమని, అల్పుడైన నిష్ప్రయోజకుడైన మీ దాసుని మీ కొరకై ఉపయోగించమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి నిర్గమకాండములో 33వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు, దాదాపు 19వ వచనం వరకు చదువుకున్నాం. దేవుని గ్రంథంతో పరిచయమైన వాళ్లకు ఈ వచన భాగాలు బాగా పరిచయం. ఈ రాత్రి ఒక్క పదాన్ని గురించి మాత్రమే ఆలోచన చేద్దాం. వచనాలన్నీ అని నేను చెప్పను, కానీ కేవలం ఒక పదాన్ని గురించి మాత్రమే మనం ఆలోచన చేయబోతున్నాం. చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ వర్డ్ స్టడీ. ఇది పద ధ్యానం. ఒక పదాన్ని గురించి మాత్రమే ఆలోచన చేయబోతున్నాం. 33వ అధ్యాయం 17వ వచనం, ఇది మోషే చేసిన ప్రార్థన. మోషే చేసిన ప్రతి ప్రార్థన ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఇది మోషే చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో ప్రధానమైన అంశం ఏంటంటే, నీ మహిమను నాకు చూపించు ప్రభువా అని అన్నాడు మోషే. నీ మహిమను నాకు చూపించు ప్రభువా అని అన్నాడు. ఈ మోషే ఈ మనవి చేయటం వెనక కొంత నేపథ్యాన్ని గురించి కూడా మనం ఆలోచించేద్దాం. ఎందుకు మహిమ చూపించమని అడిగాడు? అసలు మహిమ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోరీ? మహిమ అనే పదానికి అర్థం ఏంటి? బైబిల్లో మహిమ అనే ఈ పదానికి రకరకాల అర్థాలు వాడారు. కానీ ఒక పదం కీలకమైంది. దీన్ని మనకు తెలుగులో అంత ఈజీగా అర్థం కాదు, కానీ హీబ్రూలో, హెబ్రీ భాషలో ఒక పదాన్ని వాడారు. మహిమ అనే చోట కాబోద్ అనే ఒక పదాన్ని వాడారు. కాబోద్ అని ఉంటుంది. కబోద్ అని అంటే అర్థం ఏంటంటే, కాబోద్ అనే అర్థం ఏంటంటే హెవీ అని అర్థం, బరువైన లేకపోతే భారమైన అని అర్థం. హ్యూజ్ అంటే చాలా బరువైన, భారమైన అని అర్థం. ఇప్పుడు అలా తర్జుమా చేసి చదవండి. దేవా, నీ బరువెంతో లేకపోతే నీ భారం ఎంతో నాకు చూపువా అన్నట్టుంటుంది. అది దేవా, నీ వెయిట్ ఎంత, నీ వెయిట్ ఎంత. కొన్నిసార్లు అంటాం కదా, నాకు ఎంత వెయిట్ ఉందో తెలుసా అని. అంటే ఐ మీన్ మన బాడీ వెయిట్ కాదు, ఆ లెక్కలు వస్తే మేము కొంచెం ముందుంటాం కదా. ఆ బాడీ వెయిట్ గురించి మాట్లాడట్లా. కొన్నిసార్లు అంటాం నా వెయిట్ తెలుసా నీకు అని. వెయిట్ అంటే అర్థం ఏంటంటే, ఈ భారమైన, బరువైన అంటే అర్థం ఏంటంటే దేవుని మొత్తం, ద టోటాలిటీ ఆఫ్ గాడ్ మొత్తాన్ని కలిపితే వెయిట్ అన్నారు. ఉదాహరణకు అర్థం చేద్దాం. బరువైన అంటే అర్థం ఏంటి? హెవీ అనే పదాన్ని ఎక్కడెక్కడ వాడారు? ఈ పదం ఇంకొక చోట వాడబడింది. కాబోద్ అనే ఇదే పదాన్ని మరొక చోట, ఒక 2 చోట్ల వాడారు. అక్కడ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. అక్కడ కూడా కాబోద్ అనే పదాన్ని వాడారు. మొదటి సందర్భానికి రండి. ఆదికాండంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండం 31వ అధ్యాయం మొదటి వచనం. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును తీసుకొని
మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను అని ఉంది. అక్కడ ఒక మాట ఉంది కదా, మన తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన ఏమనుంది, యావత్ ఆస్తి అనే మాట. ఈ యావదాస్తి, యావత్ అనే ఈ పదం దగ్గర కాబోద్ అని వాడారు. ఇప్పుడు చెప్పండి, కాబోద్ అంటే అర్థం ఏంటంటే యాకోబుకు కలిగిన యావత్ అంతా దేని ముందు వాడారు, ఆస్తి దగ్గర వాడారు. యాకోబుకు కలిగిన యావత్ అంతా కలిపితే కాబోద్ అన్నారు. ఇప్పుడు అర్థమైందా? కాబోద్ అంటే ఏంటంటే యాకోబుకు కలిగిన మొత్తం యావత్ ఆస్తి అంతా అని. ఇంకొక చోట వాడారు చూడండి, ఇదే ఆదికాండంలోనే కాబోద్ అనే ఇదే పదాన్ని ఇంకొక చోట కూడా వాడారు. 47వ అధ్యాయం ఒకసారి చూద్దాం, లేకపోతే 41వ అధ్యాయమా, మేబీ చూద్దాం, ఒకసారి చూద్దాం. 46 రైట్ కాదు, 40 రైట్ 5వ అధ్యాయం, 45వ అధ్యాయం 45వ అధ్యాయం 45వ అధ్యాయం 13వ వచనం రైట్ 45వ అధ్యాయం 13వ వచనం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది ఏమనుంది, యావత్తు అని అన్నారు. యాకోబు దగ్గర ఏం వాడారు, ఆస్తి దగ్గర యావత్ అని అన్నాడు. యోసేపు దగ్గర ఏం వాడారు, ఘనత దగ్గర యావత్ అని వాడారు. ఇప్పుడు చెప్పండి, కాబోద్ అంటే అర్థం ఏంటంటే యావత్ ఆస్తి అంతా కలిస్తే ఒక వ్యక్తి యొక్క బరువు. కాబోద్ అంటే అర్థం ఏంటంటే యావత్ ఘనత అంతా కలిస్తే ఒక వ్యక్తి యొక్క బరువు, ఒక వ్యక్తి యొక్క వెయిట్. మోషే అడిగిన మనవేంటంటే, దేవా నీ యావత్తు అంతా నాకు చూపించు అన్నాడు. ఆస్తి, ఘనత, నీ కలిగిన యావత్, ద టోటాలిటీ ఆఫ్ గాడ్, దేవుని మొత్తం అని అర్థం. దేవా నీ మొత్తం ఎంతో నాకు చూపవా, నువ్వు మొత్తం నీ యావత్ అంతా నాకు తెలుసుకోవాలన్నది. దట్ ఈజ్ గ్లోరీ. మహిమ అంటే దేవునికి కలిగిన యావత్తు అంతటిని మహిమ అని అన్నారు. దాన్ని మోషే అడిగాడు, ప్రభువా నీ మహిమను చూపు అన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, దేవుని మహిమను మోషే చూడాలి అని కోరుకున్న సందర్భం ఏంటి, అది కూడా మనం చూడాలి. ఎప్పుడు అడిగాడు ఈ మాట? ఉదాహరణకి ఏమీ అర్థం కానప్పుడు దేవా నీ యావత్ మొత్తం నాకు చూపించు అని అంటే అర్థం ఉంటుంది. కానీ మోషే ఈ మనవి అడిగిన సమయానికి అతని ఎక్స్పీరియన్సెస్ కూడా మనం చూడాలి, ఈ మోషే అనుభవాలు కూడా చూడాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో దేవుని స్వరాన్ని విన్నాడు. అక్కడ దేవుని మహిమ కనబడిందా లేదా? కనబడి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ మోషే జీవితంలో. అది ఒక ఉన్నతమైన అనుభవం. అది మొదటి సందర్భం. పొద మండుతుంది, కాలిపోవట్లేదు. అక్కడ స్వరము విన్నాడు, ఆ దృశ్యాన్ని కూడా చూశాడు. అంటే దేవుని మహిమ ఆ మండుచున్న పొదలో మోషేకు కనబడింది ఒక సందర్భం. రెండవ సందర్భాన్ని చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రము ఏకరాశిగా నిలబడ్డం, ఇది కూడా కల్లారా చూశాడు. మండుచున్న పొదలో 3వ అధ్యాయంలో దేవుని మహిమను చూశాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం పాయలు కావటాన్ని కూడా కల్లారా చూశాడు. అక్కడ కూడా దేవుని మహిమ కనబడింది. కొంచెం ఈ భాగం కొంచెం మనసు పెట్టి వినండి. ఆ తర్వాత నిర్గమాకాండం 17వ అధ్యాయంలో బండ నుండి నీళ్లు కొడితే బండ నుండి నీళ్ళు వచ్చాయి. ఎంతమందికి? ఎడారిలో బండ నుండి నీళ్లు ఎంతమందికి వచ్చాయి? 6 లక్షల మంది పైనే. బండ నుండి నీళ్లు 6 లక్షల మందికి పైమాట.
కీర్తనకారుడు రాస్తాడు, ఎడారులలో ఆయన నదులను ప్రవహింపజేశాడు అని. ఎడారిలో ఆయన నదులను ప్రవహింపజేశాడు. ఈ అద్భుతాన్ని మోషే తన చేతులతో తన కల్లారా చూశాడు. ఇంకొంచెం ముందుకొస్తే నిర్గమకాండం 19వ అధ్యాయంలో సీనాయి పర్వతము మీదికి అగ్ని ధూమమయమై కిందికి దిగిరాగా అది మండుతూ, అసలు ఆ పర్వతం మండుచున్న అగ్నిమలే కనబడుతుంది. అది కల్లారా చూశాడు. ఇంకొంచెం ముందుకు రండి, నిర్గమకాండం 24వ అధ్యాయంలో మోషేతో పాటు 70 మంది పెద్దలు పైకెక్కిపోతారు. ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి అని ఉంటుంది. ఆయన పాదముల క్రింద నీలకాంతమయమైనది ఒకటి ఉండెను అని ఉంటుంది. దీన్ని కూడా చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని అనుభవాల తర్వాత, ఇంత అర్థమైన తర్వాత కూడా మోషే ఏమడిగాడు? నీ మహిమ నాకు చూపించు, నీ యావత్తు నేను చూడాలి ప్రభువా, నీ బరువెంతో నేను చూడాలి ప్రభువా. లార్డ్, ఐ వాంట్ టు నో హూ యు ఆర్. నిన్ను గురించి నేను అర్థం చేసుకోవాలి. ప్రియులరా, ఈ రాత్రి మన మనసులో ఇదొక్క తలంపు నిలబడితే చాలు. ఆయన మనకు మోషే ఇంత అనుభవము కలిగిన వాడే, దేవుణ్ణి గురించి తెలుసుకోవాలన్న మరింత తపన మోషే అంతరంగంలో కలిగినప్పుడు మనకు ఆయన ఎంత అవసరం, ఆయనను ఎరగటం, ఆయనను తెలుసుకోవటం మనకు మరింత అవసరం. ఇక్కడ నేపథ్యము దగ్గరే మరొక సంగతి కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడు అడిగాడు మోషే? ఎప్పుడు అడిగాడు? ఇన్ని అనుభవాల అనంతరం అడిగాడు. ఇంకా ఎప్పుడు అడిగాడో చూడండి కావలిస్తే. నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. అప్పుడు వారి యొద్దకు వాటిని తీసుకొని పోగరతో రూపము ఏర్పరచి దానిని ఏమనుంది? పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి అన్నది. దేన్ని చేశారు? ఎందుకు దూడనే? ఎందుకు దూడనే? దూడనే ఎందుకు చేశారు? అది నా ప్రశ్న. మేకను చేసి ఉండొచ్చుగా, ఇంకొకటి చేసి ఉండొచ్చుగా. దూడనే ఎందుకని? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 350 సంవత్సరాలు, ఇంచుమించు 400 సంవత్సరాలు వాళ్ళ కళ్ళ నిండా నిండి ఉంది. ఏంటి చెప్పండి? దూడే. 400 ఏండ్లు ఐగుప్తు దేవత మహిమ వారి కళ్ళ నిండా ఉంది. వారి కళ్ళ నిండా ఉంది. వారు విమోచించబడ్డవాట నిజమే, కానీ వారు ఏ మహిమ ఉంది వారి కళ్ళల్లో? ఐగుప్తు మహిమ ఉంది. అందుకనే ఐగుప్తులో కీరకాయలు, ఐగుప్తులో దోసకాయలు, ఐగుప్తులో సమాధులు. వాళ్ళ మనస్సుల నిండా ఏముంది చెప్పండి? ఐగుప్తు మహిమ. ఎందుకని? ఎక్కువ కాలం నివసించింది ఎక్కడ? వారు ఐగుప్తులో. ఇప్పుడు ఇది రిప్లేస్ కావాలంటే ఎవరి మహిమ అర్థం కావాలి? దేవుని మహిమ. వారికి దేవుని మహిమ అర్థం కాలేదు కాబట్టే వారు పతనమైపోయారు 32వ అధ్యాయంలో. అందుకనే మానవుని పతనము దగ్గర, పతనమైపోతున్న మానవునికి దేవుని మహిమ అర్థం కావటం అవసరం. యేసుక్రీస్తు, మనం అనుకుంటున్న ఈజీ కాదు ఈ ఐగుప్తు మహిమ, లోక మహిమ. యేసుక్రీస్తుకే 1 నిమిషములోనే లోక మహిమనంతా చూపించగలిగాడు వాడు. లోక మహిమనంతా చూపించి నాకు మొక్కు, నేను నీకు ఇచ్చేస్తా అన్నాడు. అంటే లోక మహిమ ఒక వ్యక్తిని, అంటే యేసుక్రీస్తును కూడా లోపరుచుకుంటుందన్న విపరీతమైన నమ్మకం అపవాదికి. యేసుక్రీస్తునే లోకపు మహిమ లోపరుచుకుంటుంది అని అపవాది నమ్మినప్పుడు, అదే లోక మహిమను, ఐగుప్తు మహిమను అపవాది మన కన్నుల ముందు ఎందుకు పెట్టాడు? ఈజీగా పెడతాడు. కాబట్టి ఈ లోకపు మహిమ మన పతనానికి కారణమవుతుండగా అది ఎరిగిన మోషే 32వ అధ్యాయంలో వారి పతనానికి కారణమైన ఐగుప్తు మహిమ పోవాలి అనంటే ఇప్పుడు వీళ్ళకేం అర్థం కావాలి? దేవుని మహిమ వారికి అర్థం కావాలి. పిల్లరా, ఈ రాత్రి వినండి. మన పతనాల వెనుక
ప్రధానమైన కారణం దేవుడెవరో మనకు అర్థం కాక. మనకు దేవుడు అర్థమయ్యాడు అనుకుంటున్నాం, యాక్చువల్గా ఆయన మనకు సరిగా అర్థం కాల. ఆయన మహిమ అర్థమైతే, దేవుని మహిమ అర్థమైతే మనము పతనమయ్యే అవకాశాలు చాలా తక్కువ. దేవుని మహిమ మనకు అర్థమైతే మనము పతనమయ్యే అవకాశాలు చాలా తక్కువ. దేవుని మహిమను చూసే కొలది మన పతనాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. మన ఆరాధనలో జీవం లేకపోవటానికి కారణం దేవుని మొత్తం, ద టోటాలిటీ ఆఫ్ గాడ్ మనకు అర్థం కాకపోవడానికి కారణం. మన సేవలో తీవ్రత లేకపోవటానికి గల కారణం దేవుని మొత్తం మనకు అర్థం కాకపోవడం. ఆయన పూర్తిగా మనకు అర్థం కావట్లేదు. ద టోటాలిటీ ఆఫ్ గాడ్, దేవుని యావత్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంత అవసరమా దేవుని మహిమ? నిజంగా మానవ జీవితాలపై ఇంత ప్రభావాన్ని చూపిస్తుందంటే ఎస్, అబ్సల్యూట్లీ దేవుని మహిమ మానవ జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. దానికి ఒక రుజువులు ఒక 4-5 మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. చూడండి దయచేసి. తర్వాత అసలు ఏంటి దేవుని మహిమ, దేవుని మహిమ యొక్క రకాలు కూడా మనం తర్వాత నేను ఆలోచన చేసి ముగిస్తాను. దేవుని మహిమ వ్యక్తుల జీవితాల్లో నిజంగా కార్యం చేస్తుందా? ఆయన ఏంటో అర్థమైన తర్వాత, దేవుడు అర్థమైన తర్వాత నిజంగా భక్తుల జీవితాలలో మార్పు వస్తుందంటే అబ్సల్యూట్లీ వస్తుంది. దానికి నేను రుజువులు చూపిస్తాను. ఆ ప్రయత్నం మనం చేద్దాం. ఫస్ట్ ఎవిడెన్స్ రండి, మొదటి సందర్భం దగ్గరికి దయచేసి నాతో పాటు రండి. 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 14వ వచనం నుండి, లేకపోతే 15వ వచనం చూడండి. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరం అని అన్నాడు. చాలు, అక్కడ అయ్యో నాకు తెలియలేదే. ఎప్పుడన్నాడు అన్నమాట? రాత్రి దేవుని స్వరాన్ని విన్నాడు. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండగా చూశాడు. రాత్రి దర్శనం, ఉదయం అదే స్థలం సేమ్ ప్లేస్ లూజు అనబడిన అదే స్థలం బేతేలుగా మారిపోయింది. అదే స్థలంని చూసి ఇది భయంకరం అని అన్నాడు. ఆ స్థలము పట్ల, అంటే దేవునికి చెందినది ఇది అని అర్థమయ్యేసరికి, దేవుడెవరో అర్థమయ్యేసరికి దేవునికి చెందిన స్థలము పట్ల అతని వైఖరి మారిపోయింది. దిస్ వన్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. ఇది స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే, మరొకటి కాదు. దేవుడెవరో అర్థమైతే, వింటున్నారా, దేవుని పట్ల, దేవునికి చెందిన వాటన్నిటి పట్ల మన వైఖరి మారిపోతుంది, మన యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది. రాత్రి తెలియలా, నాకు తెలియకపోయేనే అంటే తెలిసింటే నేను ఇలా బిహేవ్ చేసిండేవాడిని కాదు, తెలిసింటే నేను ఇలా ప్రవర్తించిండేవాడిని కాదు, తెలిసింటే ఇంత అజాగ్రత్తగా నేను వ్యవహరించిండేవాడిని కాదు. పోనీ దేవుడెవరో తెలియదా యాకోబుకు? తెలుసు. ఆశీర్వాదాన్ని కోరాడు, ఇస్సాకు చెప్పాడు, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఇస్సాకు బోధించిన దేవుడు అబ్రహాము కూడా చెప్పాడు. అప్పుడు అబ్రహాము బ్రతికే ఉన్నాడు. యాకోబు గుడారములో ఉన్నంతకాలం అబ్రహాము బ్రతికే ఉన్నాడు. అబ్రహాము బోధలు కూడా విన్నాడు. దేవుడెవరో తెలుసా? తెలుసు. కానీ దేవుని మహిమ అర్థమైన తర్వాత, దేవుని వాస్తవ మహిమ ప్రత్యక్షతను చూసిన తర్వాత, స్వతహాగా దేవుని మహిమను కనుగొన్న తర్వాత, ఆయన మహిమను చూసిన తర్వాత, ఆయన అర్థమైన తర్వాత యాకోబు అంటాడు, ప్రభువా నాకు తెలియకపోయినే, తెలిసింటే నేను ఇలా చేసేవాడిని కాదు, నేను ఇలా ఉండేవాడిని కాదు.
ఆయనకు చెందిన వాటి పట్ల మన యాటిట్యూడ్ మారిపోతుంది, మన వైఖరి మారిపోతుంది. భక్తి పట్ల వైఖరి మారిపోతుంది, దేవుని పట్ల వైఖరి మారిపోతుంది. మనం చేంజ్ అవుతాం, మన యాటిట్యూడ్లో చేంజ్ వచ్చేస్తుంది, మన వైఖరిలో మార్పు వచ్చేస్తుంది. ఇది దేవునికి చెందింది. ఈ సొమ్మును చూసినప్పుడు ఇది దేవునికి చెందింది. పరిచర్య దగ్గరికి వచ్చినప్పుడు ఇది దేవునికి చెందింది. సంఘము దగ్గరికి వచ్చినప్పుడు ఇది దేవునికి చెందింది. దేవుని పట్ల, దేవునికి చెందిన వాటన్నిటి పట్ల మన వైఖరి మారిపోతుంది. భయపడతాం, జాగ్రత్త పడతాం. విచ్చలవిడిగా, ఇష్టం వచ్చినట్టుగా, లైట్గా, తేలిగ్గా ఆయనకు చెందిన వాటి పట్ల మనం వ్యవహరిస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన సరిగా అర్థం కాక, దేవుని యావత్ కాదు, దేవునిలో కొంచెం కూడా మనకు అర్థం కాక, ఆయన యావత్ మనకు అర్థమైతే, ఆయన మహిమ మనకు అర్థమైతే మనం ఇలా చేయం. మనం వచ్చే టైం మారిపోతుంది. దిస్ వన్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. ఇది దేవునికి చెందింది. ఈ సమయానికి నేను రాకూడదు, నేను ఇలా వ్యవహరించకూడదు, నేను ఇలా ప్రవర్తించకూడదు. రొట్టె విరుచు కూడిక దేవునికి చెందింది, నేను ఇట్లా ఉండకూడదు, నేను ఇలా వ్యవహరించుకుండకూడదు. నాకు తెలియకపోయాననుకొని నేను తెలిసింటే ఇలా వ్యవహరించేవాడిని కాదు. ప్రియులారా, తెలుసు అనుకుంటున్నాం, న్యాయానికి తెలియదు ఆయన. అందుకే ఈ విచ్చలవిడి వ్యవహారాలు దేవునికి చెందిన వాటి దగ్గర, లెక్కలేనితనం దేవునికి చెందిన వాటి దగ్గర, అసలు దేవుని దగ్గర భక్తి పట్ల సరికాని తేలికపాటి వైఖరి ఆయన మనకి ఇంకా అర్థం కాలేదు అని రుజువుపరుస్తుంది. సో దేవుని మహిమ అర్థమైపోతే భక్తి పట్ల, దేవునికి చెందిన వాటన్నిటి పట్ల వైఖరి కూడా మారిపోతుంది. మన వైఖరి మారిపోతుంది. ఇది మొదటిది. రెండవది, సెకండ్ ఇన్సిడెంట్, రెండవ సందర్భం దగ్గరికి రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అని అన్నాడు. నేను చూచితిని. ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అని అన్నాడు. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అన్నాడు. మీకు తెలుసా? మీకు చాలామందికి తెలుసు. యెషయా గ్రంథం దీనికంటే, ఈ 6వ అధ్యాయానికంటే ముందు ఎన్ని ప్రసంగాలు చేశాడు యెషయా? 5 అధ్యాయాలు ప్రసంగాలు చేశాడు. నాశనం, శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, ఇలాంటి వారికి శ్రమ, ఇలాంటి వారికి శ్రమ అని విపరీతమైన తీవ్రమైన ప్రకటనలు చేశాడు 5వ అధ్యాయం వరకు. 6వ అధ్యాయంలో ప్రభువును చూశాడు. 6వ అధ్యాయంలో ప్రభువును చూశాడు. నేను చూచితిని, నేను ప్రభువును చూచితిని. ఏ ప్రభువును చూశాడు? చూడండి ఒక మాట, 2వ వచనం. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడును 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వినాలి. దేవుని మహిమను చూసిన తర్వాత, దేవుడు ఎవరో అర్థమైన తర్వాత అంటాడు 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. ఎప్పుడు అన్నాడు అన్నమాట? దేవుడెవరో, దేవుని మహిమేంటో అర్థమైన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు? నేను అపవిత్రుని అన్నాడు. సింపుల్ లాజిక్. నీవెవరో అర్థం కావాలంటే, నాకు నేను అర్థం చేసుకోవాలంటే నాకు ముందు ఎవరు అర్థం కావాలి? దేవుడు అర్థం కావాలి. దేవుడెవరో అర్థం కాకుండా మానవుడెవరో మానవునికి అర్థం కాడు. నాకు నేను అర్థం కావాలంటే నాకు ఎవరు అర్థం కావాలి? దేవుడు అర్థం కావాలి. దేవుని మహిమ ప్రత్యక్షతను యెషయా చూసిన తర్వాత అంటాడు, నేను అపవిత్రుడను,
అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించువాడను అని అన్నాడు. అయ్యో నశించితిని, అయ్యో నశించితిని. పరిశుద్ధత కొరకైన కాంక్ష ఎప్పుడు పుట్టింది? ఆయన మహిమ అర్థమైన తర్వాత. దేవుని మహిమ అర్థమైతే మన వైఖరి మారుతుంది. ఇది మొదటిది. రెండవది, దేవుని మహిమ అర్థమైతే పరిశుద్ధత కొరకైన ఆశ పుడుతుంది, పరిశుద్ధత కొరకైన ఆకలి కలుగుతుంది. ఇక్కడ మరొక మాట మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా వినండి. దేవుడు పరిశుద్ధుడు అని అర్థమైన తర్వాత ఆ దేవుని పరిశుద్ధతను భరించలేక యెషయా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. ఇంకొక సందర్భం దగ్గరికి వెళ్ళి వద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయానికి రండి ఒకసారి. లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ఎప్పుడన్నాడు అన్నమాట? అది చూచి అంటే దేన్ని చూసి? మీకు అర్థమైంది చెప్పండి. అది చూచి అంటే దేన్ని చూసి? విస్తారమైన చేపలు పడ్డం చూసి. ఏమన్నాడు? జనరల్గా ఏం చేయాలి? మిగిలిన వాళ్లకు ఏవి నిండలేదు, నా వలలో మాత్రం చేపలు నిండాయి. జనరల్గా మనం ఏం చేయాలి? కాళ్ళు ఎగరేయాలి. జనరల్ లెక్కకు మాత్రం మనం చేయాల్సిన పని. కానీ ఈయన ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నేను ఓడిపోయిన వాడను అన్నాడు. ఆ మాట అన్నాడా? ఏమన్నాడు? పాపాత్మ. ఎందుకన్నాడు పాపాత్ముడనని? పేతురు ప్రభు మాత్రమే ఉన్నారు, లోతుల్లో ఉన్నారు. దేవుని పరిశుద్ధ సన్నిధి అనుభవిస్తూ ఉండగా పేతురు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు, అసౌకర్యంగా ఫీల్ అయ్యాడు. ఆ దేవుని పరిశుద్ధతను అంత దగ్గర నుండి చూస్తూ ఆయన సన్నిధిని, ఆ పరిశుద్ధ సన్నిధిని అనుభవించలేక, భరించలేక నేను పాపాత్ముడను అని అన్నాడు. ఆ మాట పట్టుకోండి. అక్కడ ఆ పరిశుద్ధుడైన ప్రభువును సమీపంగా చూస్తుండగా ఆ దేవుని పరిశుద్ధ సన్నిధిని భరించలేకపోయాడు ఆయన. అప్పుడు అన్నాడు, నేను పాపాత్ముడను ప్రభువా. అందుకన్నాడు. దేవుని పరిశుద్ధత భక్తిహీనునికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇంకా ఇలా చెప్తాను. దేవుని పరిశుద్ధ సన్నిధి భక్తిహీనునికి అసౌకర్యంగా కలిగిస్తుంది. ఇక్కడ రెండు జరుగుతాయి. ఒకటి, దేవుని పరిశుద్ధత అర్థమైతే పాపము చేస్తూ బలహీనుడిగా ఉంటూ రహస్య పాపాల్లో బ్రతుకుతూ ఒక వ్యక్తి దేవుని పరిశుద్ధ సన్నిధిని భరించలేడు, అనుభవించలేడు. అసలు దేవుని పరిశుద్ధ సన్నిధిని ఒక వ్యక్తి పాపము చేస్తూ బలహీనుడిగా ఉంటూ భరించలేడు, అనుభవించలేడు. చేత కాదు అది. రెండు చేస్తాడు. ఒకటి, పారిపోనన్నా పారిపోతాడు. రెండు, పవిత్రపరచబడినైనా పవిత్రపరచబడతాడు. యెషయా చేసింది కూడా అదే. కారు వచ్చి ఆయన పెదవులకు తగిలేంత వరకు నేను నశించి తిని పారిపోవడానికి ఇష్టపడలా. ఇక్కడ పేతురు ఏమన్నాడు? నన్ను విడిచిపో ప్రభువా, ఐ కాంట్, నా వల్ల కావట్లా, నిన్ను భరించలేకపోతున్నా, ఈ పరిశుద్ధతను నేను భరించలేకపోతున్నా. శరాపులు, కెరూపులు కూడా ఆయన పరిశుద్ధతను భరించలేకపోయారు. హెవెన్లీ క్రీచర్స్. ఎందుకు వాళ్ళకు అన్ని రెక్కలు ఉన్నాయంటే వాళ్ళు ఆ వాతావరణానికి తగినట్టుగా వారు సృజించబడ్డారు. ఆయన పరిశుద్ధతను భరించలేక కళ్ళను కప్పుకున్నారు. చేతకాక ఆ పరిశుద్ధతను చూస్తూ రేయింబగళ్ళను ఉంటుంది ప్రకటన గ్రంథం 4:8 రాత్రింబగళ్ళు మానక ఆ పరిశుద్ధతను చూస్తూ ఉండగా భరించటానికి చేతకాక వీరు చేసిన ఒకే ఒక పని ఏంటంటే పరిశుద్ధుడు. వీరి నోట నిండా రాత్రింబగళ్ళు నేటికి వినబడుతున్న ఒకే ఒక మాట పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ సన్నిధి దూతలు సైతం భరించలేకపోతున్నారు. అందుకే కాళ్ళ చేతులు కప్పుకున్నారు. అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం మనం. అప్పుడు రెండు జరుగుతాయి. ఒకటి,
నేను పవిత్రపరచబడమైనా జరగాలి, లేదా ప్రభువును వదిలిపెట్టి నేను దూరంగా జరగటమైనా జరగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాను. దేవుని మహిమ అర్థమైతే పరిశుద్ధత కొరకైన ఆకలి పుడుతుంది, పరిశుద్ధత కొరకైన వాంఛ కలుగుతుంది. భక్తిహీనతకు, భక్తి జీవితంలో విచ్చలవిడితనానికి, మానని పాపానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మహిమ అర్థం కాక. ఆయన మహిమ అర్థమైతే వైఖరి మారుతుంది. ఆయన మహిమ అర్థమైతే పరిశుద్ధత కొరకైన ఆకలి పుడుతుంది. మూడవది, దేవుని మహిమ అర్థమైతే ఏం జరుగుతుందో చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం నుండి చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకొని ఉన్న ఒకడు కనబడెను. మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపు వలె ఉండెను. చదవండి. ఉండేను. చదవండి. చూడలేదు కానీ మిగుల భయకాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. నేను ఒంటరినై గొప్ప దర్శనమును చూచి తిని చూచినందున నాలో లేకపోయెను అన్నాడు. వికారమాయెను అని అన్నాడు, నిలువలేదు అని అన్నాడు. చాలు, నేను అన్నీ చెప్పలేం కానీ టైం లేదు కాబట్టి ఒక మాట మాత్రం చెప్తాను. నా సొగసు వికారమాయెను అని అన్నాడు. మొదటి నుండి వికారంగా ఉన్నాడా? చూసిన తర్వాత సొగసు వికారంగా మారిందా? నా సొగసు వికారమాయను అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నాలో నాకు సౌందర్యమైనది ఏది నాకు కనిపించలా, నాలో నాకు వాంఛనీయమైనది ఏదీ కనిపించలా, నాలో నాకు ఎన్నదగిన లక్షణం ఏదీ కనిపించలా, నాలో నాకు ఘనత కలిగించేది ఏదీ కనిపించలా. నా సొగసు వికారమాయను, నా సొగసు వికారమాయను. నాలో నాకు ఎన్నదగినది ఏదీ కనిపించలా. కొత్త నిబంధనలో లూకాసు వార్త 14వ అధ్యాయంలో ప్రభు అంటాడు, తిప్పకర్లా చెప్తున్నాను, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన సిలువనెత్తుకొని ఉపేక్షించుకొని అనే మాట ఉంటుంది కదా. ఉపేక్షించుకోవటం అంటే ఏంటి? నాలో నాకు కోరదగిన లక్షణం ఏది కనిపించకపోవటం, నా సొగసు వికారం అవ్వటం. దీనత్వం, మనల్ని మనం ఉపేక్షించుకోవటం, నా పట్ల నాకు తక్కువ అభిప్రాయం, నన్ను గూర్చి నేను అసహించుకోవటం, నా పట్ల నేను అల్పుడనని, ఎన్న తగినవాడనని, నేను యోగ్యుడను కానని అభిప్రాయం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయనను చూస్తే. ఇప్పుడు నుండి దీనుని అవుతానంటే ఎక్కడి నుంచి వస్తుంది దీనత్వం? ఆయనను చూస్తేనే అర్థమయ్యేది. దేవుడు అర్థమైతే, దేవుని మహిమ అర్థమైతే, ఆయన మనకు అర్థమయ్యే కొలది మనము దీనులమవుతాం. మెడవంచని తనానికి, విర్రవీగుడు తనానికి, విపరీతమైన అతిశయానికి, గర్వానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మహిమ అర్థం కాకపోవడం. ఆయన అర్థమైతే మన సొగసంతా వికారం అవుతుంది. మనము లేకపోయాను, మనము లేనివారం అవుతాము. మన పట్ల మనకు ఒక రకమైన వైఖరి ఏర్పడుతుంది. నేను అల్పుణ్ణి అనిపిస్తుంది, నేను అధముణ్ణి అనిపిస్తుంది, నేనేమాత్రపు వాణ్ణి అనిపిస్తుంది. అది ఆయన అర్థమైతే మాత్రమే కలిగేది. దేవుని మహిమను చూసే కొలది మనము దీనులమవుతాము. దేవుని మహిమ అర్థమయ్యే కొలది మన పట్ల మనకు గొప్ప అభిప్రాయాలు, అంచనాలు తగ్గిపోతాయి. మనం అల్పులం అనిపిస్తుంది, మనం అధములం అనిపిస్తుంది, మనం అయోగ్యులం అనిపిస్తుంది. అది ఆయన మహిమను చూసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. అందుకు అడిగాడు మోషే, ప్రభువా నీ మహిమను నాకు చూపువా. దేవుని పట్ల మన వైఖరి మారుస్తుంది, పరిశుద్ధత కొరకైన ఆకలిని పుట్టిస్తుంది,
మనలను దీనులను చేస్తుంది, మనలను సాత్వికులను చేస్తుంది. మనము నేల మట్టుకు దిగి వెళ్ళటానికి కారణమవుతుంది. ఆయన అర్థం కానీ ప్రతి వాడు అది చేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకడు ఎర్రవీగుతున్నాడు అంటే ఇంక్లూడింగ్ నాతో కూడా, నేను వెర్రవీగుతున్నాను, నా అంతటోడు లేడు అని నేను మిడిసిపడుతున్నానంటే వెరీ సింపుల్, నాకు దేవుడు ఎవరో ప్రభు ఎవరో సరిగా అర్థం కాలా అని అర్థం. అని మనోడిని పాపం అని వదిలేసేయండి. పాపం బ్రదర్, దేవుడు అర్థం కాలేదులేండి, అర్థమైంటే అట్లా చేసేవాడు కాదు, వదిలేద్దాం పాపం బ్రదర్. ఆయన అర్థమైతే ఇట్లా ప్రవర్తించం, ఇంత అతిశయం ఉండదు. నా సొగసు వికారమాయను అని అన్నాడు. తర్వాత రండి మరొక భాగాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథంలో మరొక సన్నివేశం దగ్గరికి వద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. దేవుని మహిమను చూసిన మరొక వ్యక్తి ఉన్నాడు. వారు ఎలా మారిపోయారో చూడండి. 1వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము అని అన్నాడు. చాలు, భయపడకుము. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అన్నాడు. ఎవరితను? యోహాను. ఎవరిని చూశాడు? ప్రభువును చూశాడు. ఏ యోహాను? యేసు రొమ్మున ఆనుకున్న యోహాను. ఎప్పుడు? ఆయన శరీరధారి అయి ఉండగా యోహాను యేసు రొమ్మున ఆనుకొనటానికి ధైర్యం చేశాడు. అదే ప్రభు యొక్క వాస్తవ మహిమను చూసినప్పుడు, ఇప్పుడు అదే యోహాను రొమ్ము దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాడు? పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు పాదాల దగ్గరికి వెళ్ళాడు? అక్కడే ఉంది. ప్రభు అన్నాడు భయపడకుము అన్నాడు. అంటే ఏం ఏర్పడింది? భయం ఏర్పడింది. ఎప్పుడు? దేవుని మహిమను చూసినప్పుడు, ఆయన అర్థమైనప్పుడు, ఆయన కాబోద్, ఆయన యావత్, ఆయన మహిమ అర్థమవుతూ ఉండగా, ఆయన ప్రత్యక్షత కొంచెం కొంచెం బయలుపరచబడుతూ ఉండగా, ఆయన వాస్తవ మహిమను చూడగా వణుకు మొదలైంది, భయం మొదలైంది. ఒక ప్రశ్న, నిజంగా తప్పు చేసినప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చి వణికిన సందర్భాలు ఉన్నాయా? దేవుడు అంటే నిజంగా భయపడుతున్నామా? యథార్థంగా చెప్పండి, హానెస్ట్గా చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, నిజంగా దైవ భయం ఉందా? దైవ భయం తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. దీనత్వం తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. పరిశుద్ధత, ఇక్కడి నుంచి నేను పరిశుద్ధునిగా ఉంటాను అంటే రాదు. మన వైఖరి దేవుని పట్ల మనం ఇప్పటి నుంచి నేను వైఖరి మార్చుకుంటానంటే రాదు. మనకు తెలియకుండానే మనలో కలిగే మార్పది. ఆయన అర్థమవుతూ ఉండగా, ఆయన మహిమ మనకు బయలుపరచబడుతూ ఉండగా, దేవుడిని అర్థం చేసుకుంటూ ఉండగా మన వైఖరి మారిపోతూ ఉంటుంది. ఆయన అర్థమవుతూ ఉండగా పరిశుద్ధత పెరుగుతూ ఉంటుంది. ఆయన అర్థమవుతూ ఉండగా దీనులమవుతూ ఉంటాం. ఆయన అర్థమవుతూ ఉండగా దైవ భయం మనలో మొదలవుతుంది. వణుకుతాం, భయపడతాం, గజగజ వణుకుతాం, భయపడకము అని. దైవ భయం ఆయన అర్థమైతేనే వచ్చేది. ఆయన అర్థమైతేనే వచ్చేది. అది తెచ్చిపెట్టుకుంటే వచ్చేవి కావు. ప్రియులరా, మోషే దేవుని మహిమను అడిగాడంటే కారణం ఏంటంటే, ఆయన మహిమ అర్థమయ్యే కొలది మానవుడు మారుతూ వస్తాడు, మానవుడు రూపాంతరం చెందుతూ వస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నా వాస్తవికత నాకు అర్థం కావాలంటే నాకు దేవుడు అర్థం కావాలి. నేను అపవిత్రుడను అని నాకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఆయన నాకు అర్థమైనప్పుడు. నేను చాలా అల్పుడను అని నాకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఆయన ఘనత నాకు అర్థమైనప్పుడు. ఆయన అర్థం కాకుండా నేనేంటో నాకు అర్థం కాదు. ఆయన అర్థం కాకపోతే నా పట్ల నాకు వేరే అభిప్రాయాలు ఉంటాయి, వేరే ఆలోచనలు ఉంటాయి, వేరే అంచనాలు ఉంటాయి. నేను ఇది అనుకుంటాను, నేను అది అనుకుంటాను, నేను అలా అనుకుంటాను, నేను ఇలా అనుకుంటాను, నా దగ్గర ఇది ఉంది అనుకుంటాను, నా దగ్గర అది ఉంది అనుకుంటాను. దానియేలు అంటాడు, లేకపోయేను. ఎప్పుడు? నా దగ్గర ఏమీ లేదు ప్రభు, ఐఎమ్ నథింగ్, నా దగ్గర ఏమీ లేదు. ఆయన అర్థమైతే మనం రైట్ ప్లేస్లోకి వచ్చి నిలబడతాం. పరిచర్య మారిపోతుంది, ఆరాధన మారిపోతుంది, సమయపాలన మారిపోతుంది, మన ధ్యానం మారిపోతుంది, మన ప్రార్థన మారిపోతుంది. ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. మన లైఫ్లోని ప్రతి ఏరియాలో చేంజెస్ వస్తాయి దేవుని మహిమ మనకు అర్థమైతే.
ఇప్పుడున్నట్లుగా ఉండం. దట్ ఈజ్ కాబోద్. ఆయన యావత్ అర్థమవుతూ ఉండగా, బ్రదర్ దేవుని యావత్ అర్థమవుతుందంటే ఇంపాసిబుల్. లాటిన్లో ఒక ఆయన అంటాడు, లాటిన్లో ఒక వర్డ్ ఉంది, ఫినిటమ్ కెపాక్స్ ఇన్ఫినిటమ్ అని. అంటే అనంతుడైన దేవుడు పరిమితుడైన మానవునికి అర్థం కాడు అని. మేము కారులో వస్తూ మాట్లాడుకున్నాం, నేను తమ్ముడు. సముద్రపు నీటిని నేను ఒక గ్లాసులో పట్టించలేను, నా వల్ల కాదు. సముద్రపు నీటిని గ్లాసులో నేను పట్టించలేను, చేత కాదు. పట్టించగలమా? ఈ కాంట. భారతదేశాన్నంతా తీసుకొచ్చి ఈ మందిరంలో ఇమడ్చగలమా? కాదు. ఆయన అనంతుడు, పరిమితమైన మానవ జ్ఞానానికి ఆయన సరిపోడు. మనకి ఎంత అర్థమయ్యాడో, ఎంత ఆయన ఏదైతే బయలుపరుచుకున్నాడో మనకు అది అర్థమయ్యింది అంతే. అంటే మనకు బయలుపరచబడనిది చాలా తక్కువ. ఒక భక్తుడు రాస్తాడు, రేపొద్దున మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత చూసి, ప్రభువా నువ్వు ఇదా, నేను అర్థం చేసుకుని ఇంత తక్కువ, నువ్వు ఇంత గొప్పవాడవా, ఇంత అనంతుడవా. ఆయన ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఇలా అంటాడు, యుగాలు యుగాలు గడుస్తూ ఉండగా కొత్త అర్థమవుతాడంట. యుగాలు, నాట్ ఇయర్స్, డేస్. ఇట్లా యుగాలు గడుస్తూ ఉండగా నిత్యత్వంలో ఆయన మన కొత్తగా అర్థమవుతూ ఉంటాడట. ఇంకా 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 బయలుపరుచుకుంటున్నాడు. అంటే యుగాలు తను తాను బయలుపరుచుకునినా అర్థము కాని మహా అనంతుడైన దేవుడు ఆయన. మనకు అర్థమయ్యే రీతిలో ఆయన తను తాను బయలుపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ కొత్త నిబంధన ప్రజలమైన మనకున్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? యోహాను సువార్త 1:14, అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. 1:14, యోహాను సువార్త 1:14. ఇప్పుడు వినండి. యేసుక్రీస్తులో దేవుని మహిమ నిక్షిప్తమై ఉంది. యేసుక్రీస్తును అర్థము చేసుకుంటూ ఉండగా దేవుని మహిమ మనకు అర్థమవుతూ వస్తుంది. యేసుక్రీస్తు అర్థమవుతూ ఉండగా ఆయన మహిమ అర్థమవుతూ వస్తుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. దేవుని మహిమ పాత నిబంధనలో కాబోద్ అని వాడితే, కొత్త నిబంధనలో ఏమన్నారో తెలుసా? మహిమకి ఏ పదాన్ని వాడారో తెలుసా? డాక్సా అని అన్నారు. DOXO, డాక్సా అని అన్నారు. అది ఎక్కడ వాడారు? రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. యుగ యుగములకు దేవునికి మహిమ కలుగునుగాక అని అన్నాడు. ఏమి? 10 అధ్యాయాలు రాసిన తర్వాత, 11 అధ్యాయాలు రాసిన తర్వాత యేసుక్రీస్తుని గురించి బాగా మాట్లాడి పౌలు ఎక్కడ? రోమాపత్రిక 1వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకు యేసుక్రీస్తుని గురించి బాగా మాట్లాడిన తర్వాత 11వ అధ్యాయం 36వ వచనంలో ఎట్లా అంటాడు? సమస్తమును ఆయన ద్వారాను ఆయనను బట్టి ఆయన మూలముగా కలిగి ఉన్నవి, యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక అన్నాడు. డాక్సా అనే పదాన్ని వాడు. డాక్సా అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక అభిప్రాయానికి రావటం. దేవుని మహిమను మనము చూసిన తర్వాత ఒక ఒపీనియన్కి వస్తాం, ఒక అభిప్రాయానికి వచ్చి, ప్రభువా నువ్వింత గొప్పవాడవా అంటాను నేను. ఎప్పుడు? మహిమను చూసిన తర్వాత ఒక ఒపీనియన్కి వస్తాం. ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడింది అదే. దేవుని మహిమ అర్థమవుతూ ఉండగా ఒక అభిప్రాయానికి వచ్చి ఆయనకు మహిమను మనము ఆపాదిస్తాం. నువ్వింత మహిమ కలిగిన వాడవా. ఇది ఆపాదించబడిన మహిమ, జ్ఞాపకం పెట్టుకోండి. పాత నిబంధనలో యేసుక్రీస్తులో మనము వాస్తవ మహిమను చూస్తాం. ఎప్పుడైతే ఆయన మహిమ మనకు అర్థమవుతుందో, అర్థము చేసుకున్న మనము ఒక అభిప్రాయానికి వచ్చి, ప్రభువా నువ్వింత పరిశుద్ధుడవైన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అని నేను మహిమను ఏం చేస్తున్నాను? ఆయనకు ఆపాదిస్తున్నాను. ఇది ఆపాదించబడిన మహిమ. భూమి మీద మనకున్న ఏకైక కర్తవ్యం ఏంటో తెలుసా? ఆయనకు మహిమను ఆపాదించటం. మానవుని అత్యున్నత అతిశయం నా సేవ ద్వారా మహిమను ఆయనకు ఆపాదించటం, అంతే.
నా గానము ద్వారా మహిమను ఆయనకు ఆపాదించడం, నా వర్తమానము ద్వారా మహిమను ఆయనకు ఆపాదించడం. నేను ఏమి చేసినా కూడా నా అల్టిమేట్ గోల్ ఏంటి చెప్పండి? మానవుని జీవిత లక్ష్యమంతా ఒకటేంటి తెలుసా? మహిమను ఆయనకు ఆపాదించడం. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో అదే మాట అన్నది ఆయన. నా మహిమ నిమిత్తం నేను సృజించిన నా జనులు అని అన్నాడు. ఆయన మహిమ నిమిత్తమే మనము సృజించబడ్డాం. ఆకాశంలో ఏం కనబడతా ఉంది? ఆయన మహిమ, అంతే. అవి ఆయన మహిమను వెల్లడి చేస్తూ ఉన్నాయి, ఆయనకు మహిమను ఆపాదిస్తున్నాయి. ఆకాశములను చూసిన ప్రతిసారి మనం ఆయనకు మహిమను ఆపాదిస్తాం. ఆకాశాన్ని చూస్తాడు, చంద్రుడిని చూస్తాడు దావీదు, సూర్య నక్షత్రాలను చూస్తాడు. 8వ కీర్తన ఎట్లా రాస్తాడు? ప్రభువా, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా మానవుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏపాటివాడు. ఏం చేశాడు? వాటిని చూసి దావీదు మహిమను ఆపాదించాడు. భూమి మీద మన కర్తవ్యం అదే. ఆయన మహిమను అర్థము చేసుకోగా మనల్ని మనం సంస్కరించుకుంటాం. ఆయన మహిమను అర్థము చేసుకోగా ఆయనకు మహిమను మనము ఆపాదిస్తాం. ఎట్లా ఆపాదిస్తాం ఆయనను? మహిమను ఎప్పుడు మహిమపరుస్తాం ఆయన్ని అంటే 3 వర్సెస్ ఉన్నాయి, నేను జ్ఞాపకం చేస్తాను, నేను ముగిస్తాను అంతే. జస్ట్ 3 వచనాలు చదివించి ముగిస్తాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను చదువుతాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం నుండి, లేకపోతే అంతేలేండి, లేకపోతే 19వ వచనం చూడండి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఆయన ఎదుట ఒప్పుకొని అనే మాట చూస్తాం. మొదటిది, మన పాపములను మనం ఒప్పుకున్న ప్రతిసారి దేవుని పరిశుద్ధ ప్రమాణాలను అంగీకరిస్తున్నామని అర్థం. అందుకని అన్నాడు, నీవు పాపమును ఒప్పుకుంటే ఏమవుతుంది? దేవునికి మహిమ చెల్లించినట్టు అంటాడు. నీవు నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయనకు మహిమను చెల్లించినట్లు. అంటే నీవు పాపివి అని నువ్వు ఒప్పుకుంటున్నావంటే ఆయన పరిశుద్ధుడవు అని నువ్వు అంగీకరిస్తున్నావు అని అర్థం. మనం అనుకుంటాం, నేను పాపిని ఒప్పుకుంటా అంటే నేను పాపిని కాబట్టి అని కాదు. మనము పాపులము అని ఒప్పుకుంటున్నామంటే దేవా నీవు పరిశుద్ధుడవు అని అంగీకరిస్తున్నాం. మనము ఆయనను, నేను పాపిని ప్రభువా, నేను అల్పుడను ప్రభువా, నేను అయోగ్యుడను ప్రభువా, నేను ఎన్నిక లేని వాడను ప్రభువా అని అన్నామంటే నువ్వు ఎన్నదగిన వాడవు ప్రభువా అని మహిమను ఆయనకు ఆపాదిస్తున్నాం. నేను అయోగ్యుడను ప్రభువా అని అన్నామంటే అర్థమేంటి? నువ్వు యోగ్యుడవు ప్రభువా అని మనం ఆయన యోగ్యతను గుర్తిస్తున్నాం. అంతే కదా అనేది. జ్ఞాపకం పెట్టుకోండి, అదే మాటే యెహోషువ ఆకానుతో చెప్పింది. నీ పాపములు ఒప్పుకొని ఆయనకు మహిమ చెల్లించు అని అన్నాడు. మనం మన అల్పత్వాన్ని, మనము మన పాపాన్ని, మనము మన బలహీనతను, ఇలా చెప్పమంటారా, మనము మన వాస్తవికతను ఒప్పుకున్న ప్రతిసారి మనము దేవునికి మహిమను ఆపాదిస్తున్నాం. అంతే. మనము మన వాస్తవ స్థితిని ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది. ఇది మొదటిది. రెండవది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట, నీ వాస్తవికతను ఒప్పుకోకుండా నీవు ఏది కాదో అది అని నీవు బయలుపరుచుకోవటానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏం చేస్తున్నట్టు? ఆయన మహిమను మనం తీసుకుంటున్నట్టు. జ్ఞాపకం పెట్టుకోండి. నేను అది కాదు, బ్రదర్ నేనైతే ఫిట్ బ్రదర్, నేను యోగ్యుని బ్రదర్, నేను సరిపోతాను బ్రదర్, నేనైతే కరెక్ట్ బ్రదర్, నేనే యోగ్యుని బ్రదర్ అన్న ప్రతిసారి ఆయన మహిమను మనం తీసుకుంటున్నామని. నా వాస్తవ స్థితి నేను దేవుని దగ్గర ఒప్పుకున్న ప్రతిసారి నేను ఆయనకు మహిమను చెల్లిస్తున్నాను, నేను ఆయనకు మహిమను ఆపాదిస్తున్నాను. అది మొదటిది. రెండవది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనమా, లేకపోతే 11వ వచనం చూడండి. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని
ఒప్పుకొనున్నట్లును చాలు. అదొక్క మాటే. యేసుక్రీస్తు ప్రభుత్వాన్ని ఒప్పుకున్న ప్రతిసారి తండ్రి ఏమవుతాడు? మహింపరచబడతాడు. అంతే. నువ్వు ఇలా చెప్తాను, నువ్వు యేసుక్రీస్తు ప్రభువును ఎంత అధికంగా హెచ్చిస్తావో పరలోకపు తండ్రికి నువ్వు అంత మహిమను ఆపాదిస్తున్నావని అర్థం. యేసు ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకున్నావంటే, యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని నీవు అంగీకరిస్తున్నావంటే, యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని నీవు ఘనపరుస్తున్నావంటే, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని నీవు ప్రశంసిస్తున్నావంటే, యేసుక్రీస్తు యొక్క ఆధిక్యతను, ఆయన సమస్తాన్ని, ఆయనకున్న సమస్తాన్ని నువ్వు ఎంత ఎక్కువగా ఘనపరిస్తే, ఆయన ప్రభుత్వాన్ని ఎంత ఎక్కువగా నీవు ఒప్పుకుంటే పరలోకపు తండ్రికి అంత మహిమ. దేవునికి మహిమ ఆపాదించే రెండవ పద్ధతి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును అధికముగా హెచ్చించటం. ఆయన ప్రభు, ఆయన ప్రభు, ఆయన ప్రభు. ప్రభువా, నాదా, ప్రభువా నీవు అత్యున్నతుడు అని తన కుమారుణ్ణి ఎంత అధికంగా హెచ్చిస్తామో పరలోకపు తండ్రికి అంత మహిమ. మనము దేవునిని మహిమపరిచే రెండవ పద్ధతి. అందుకనే దేవునికి మహిమను ఆపాదించాలంటే మనం చేయాల్సిన రెండవ పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును వీలైనంత ఎక్కువగా ప్రశంసించాలి, హెచ్చించాలి, ఒప్పుకోవాలి, గణపరచాలి. మన నాలుకతో, మన మోకాళ్ళతో. రొట్టె విరుచు కూడికలో మనం చేయాల్సిన పని అదే. నేను ముగిస్తున్నాను. ప్రియులరా, ఆయన మహిమ, ఆయన యావత్ అంతా ఆయన మహిమ ఆయనలో మొత్తం ఉంది. నేను చాలా వచనాలు చూపించలేదు, సమయ భావాన్ని బట్టి నేను ముగిస్తున్నాను. దేవుని మహిమ అర్థమవుతుండగా ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ లైఫ్స్. మన జీవితాంతరం రూపాంతరము చెందిస్తుంది. డెఫినెట్గా చేంజెస్ వస్తాయి. దేవుణ్ణి అర్థము చేసుకునే కొలది మర్మాలు, లోతులు, ధ్యానాలు, విభజనలు, ఈ పుస్తకం దాని లోతు, ఆ పుస్తకం దాని లోతు, ఈ మర్మం దాని లోతు, ఆ మర్మం దాని లోతు మంచిదే. వీటన్నిటికంటే మించి ఎవరు అర్థం కావాలి? అమ్మాయి గ్రామస్తులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. తిరిగి అమ్మాయికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళను పునరుద్ధరించడానికి, యెరూషలేమునకు తిరిగి తీసుకురావడానికి ఆయన చేసే పని ఏంటో తెలుసా? మోషే మొదలుకొని 24వ అధ్యాయంలో ఉంటుంది, సమస్త ప్రవక్తలను గ్రంథములలో వ్రాయబడిన తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. పతనమైన ప్రజలకు తన్ను గూర్చి తాను బయలుపరుచుకున్నాడు, పునరుద్ధరించబడ్డారు. అంతే. ట్రాన్స్ఫార్మేషన్ అన్నది జరిగేది దేవుని యొక్క మహిమ, దేవుని యావత్తులో కొంచెం మనకు అర్థమైన మనలో రూపాంతరం మొదలవుతుంది. నిజంగా చెప్తున్నాను, మన యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఆ పరిశుద్ధతలో మార్పులు వస్తాయి, ఆకలి పెరుగుతుంది. దేవుని పరిశుద్ధ సన్నిధిలో బలహీనులుగా, అపవిత్రులుగా కొనసాగలేం, అడ్జస్ట్ అవ్వలేం. డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. ఖచ్చితంగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అప్పటికప్పుడు సరి చేసుకుంటాం, దీనులం అవుతాం, భయపడిపోతాం. ఆయన మహిమ అర్థమవుతూ ఉండగా, ఆయన మహిమ మనకు అర్థమైన తర్వాత మనం ఆయనకు మహిమను ఆపాదించకుండా ఉండలేం. నా వాస్తవ స్థితిని ఒప్పుకుంటాను. అవును ప్రభువా, నేను బలహీనుణ్ణి, నేను అపవిత్రుడను, నేను దీనుడను, నేను భయము లేనివాడను ప్రభువా, నేను అల్పుడను ప్రభువా అని ఒప్పుకున్న ప్రతిసారి దేవుని ఘనతను అంగీకరించి నేను ఆయనకు మహిమను ఆపాదిస్తాను. తన కుమారుడు మన కొరకై కలువరిలో తన ప్రాణాన్ని బలిగర్పించిన యేసుక్రీస్తును మనము ప్రశంసించిన ప్రతిసారి తండ్రి అయిన దేవునికి మహిమను మనం ఆపాదిస్తాం. అలాగున ఆయన మహిమను ఎరిగి మనము మార్చబడుతూ ఆయనను మహిమపరుస్తూ మన జీవిత యాత్రను కొనసాగించడానికి ప్రభు తన కృప సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. దేవుడు మనతో చాలా తేటగా, సూటిగా, ప్రభు ఏంటో మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఎలాగున్నామో అర్థమైతే ఆయనకు మహిమను ఎలాగూ మనం ఆపాదిస్తామో
దైవజనుల ద్వారా దేవుడు మనకి చక్కని సందేశాన్ని ఇంతకుముందే అన్నయ్య రావాలని కోరుకున్నాం. పరిస్థితులు సరిగా లేకపోవటాన్ని బట్టి చాలా దూర ప్రాంతం అన్న ఉండేది, ఎమ్మిగనూరు. ప్రభు మన ప్రార్థన ఆలకించి మన మధ్యలోనికి దైవజనులను తీసుకొని వచ్చి చాలా సూటిగా మనందరి హృదయంలోకి నాకు ఎలాగుందంటే, మనం ఎక్కడెక్కడ తేడా పడుతున్నామో ప్రభువు మనకి ఎంత అర్థం కాకుండా ఉన్నాడో ఆ విషయాలు దేవుడు మనతో చాలా తేటగా మాట్లాడాడు. అర్థమైతే కలిగే ఆ సంతోషం, ఆ ఆనందం ఎలాగుంటుందో మనం విన్నాం. మరి అన్నయ్య గారు ఈరోజు ప్రయాణంలో ఉండి అలిసిపోయి వచ్చి మళ్ళీ కాన్ఫరెన్స్లో మాట్లాడి తీరిక లేకుండా మరలా ఈ రాత్రి మన మధ్యకు వచ్చారు. చక్కని సందేశాన్ని దైవజనులు మనకు అందించారు. అన్నగారికి సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అన్న ఆరోగ్యం కొరకు అలాగే ప్రయాణాల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రభునందు ప్రియులారా, రేపటి దినం ఆయనకు మరలా వేరే కార్యక్రమం ఉంది. రేపు ఉదయం వెళతాడు గొల్లపల్లి, అవును కదా, సేవా ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. ప్రభు చిత్తాన్ని బట్టి మేము కూడా అక్కడికి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాం. ప్రార్థన చేద్దాం, అందరి తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన సందేశం మన జీవితాల్లో దాన్ని మనం అన్వయించుకోవాలి, తలపోసుకోవాలి. కన్నీటితో ఆయన పాదాలు మనం పట్టుకోవాలి. ప్రభు మనకి ఎంత అర్థమయ్యాడో కూడా వాక్యం వింటున్నప్పుడు మనకు అర్థమై ఉంటుంది. మనం ఎంత అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామో మన వాస్తవికత అంతా దేవుడు మనతో తెలియజేశాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభువుని అడుగుదాం, ఆయన పాదాల దగ్గర మనం తగ్గించుకుందాం, ప్రార్థన చేద్దాం. చాలా విషయాలు దేవుడు మనతో చాలా తేటగా మాట్లాడాడు. అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. కనుక ఆయన మహిమ అర్థమైతే మనకి ఎలాంటి పరిస్థితులు ఆయన మహిమను చూపించమన్నాడు మోషే. ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరు కూడా హృదయాల్లో ప్రభువు మనకి ఎంత అర్థమయ్యాడో కూడా మనకు అర్థమైంది వాక్యంలో. కనుక మన దీనస్థితిని లేక మనం ఎక్కడ పొరపాటు పడుతున్నామో ఆ విషయాల్లో ప్రభు దగ్గర మనం సమ్మతి చేసుకుందాం. ప్రభువా, ఎరగవలసిన రీతిలో నేను ఎరగలేదయ్యా, నిన్నింకా అర్థం చేసుకోలేకపోతున్నాను, నా దినాలు గడిచిపోతూ ఉన్నాయి దేవా అని ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయన అడుగుదాం. అది నాకు తెలియకపోయినే అనే మాట యాకోబు జీవితంలో మనం ఎరుగుదాం, మనం విన్నాం, ఎన్నోసార్లు చదివాం. దర్శనం అయిపోయిన తర్వాత యాకోబుకి అర్థమైంది, అది నాకు తెలియకపోయినే అనే మాట. మరి ప్రభునందు ప్రియులారా, మనం ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట పరిశుద్ధత మీద మనకి ఎప్పుడు కాంక్ష పుట్టిద్దో మనం విన్నాం. దూతలు, దేవదూతలు సైతం ఆయన మహిమను భరించలేకపోయారు. కనుక సీమోను పేతురు కూడా అర్థం కాకముందు వేరేగా ఉన్నాడు, కానీ అర్థమైన తర్వాత సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోయా, నేను పాపాత్ముడైన చెప్పగలిగాడు. ఆ సందర్భం దేవుడు మనకి ఎత్తి పదే పదే చూపించాడు. పరిశుద్ధుడైన ప్రభువుని చూస్తూ ఉంటుండగా భరించలేని స్థితిలో పేతురు ఆ మాట చెప్పాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు కూడా ఆయన మహిమను చూసినప్పుడు నా సొగసు వికారమైందయ్యా అంటా ఉన్నాడు. కనుక మనం ఎప్పుడైతే నేను యోగ్యుని కాను ప్రభు అంటామో, మనం దేవుణ్ణి యోగ్యునిగా మనం ఎంచిన వారమని. ఆయన చూసిన వెంటనే ప్రకటన గ్రంథంలో యోహాను చచ్చిన వాడిలాగా పడ్డాడు ఆయన పాదాల దగ్గర. దైవ భయం మనకు అర్థమైతే మనం ఇక ఆయన్ని స్తుతించకుండా, మనకు మనం ఖాళీ చేసుకోకుండా మనం బ్రతకలేము ఈ లోకంలో. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేద్దాం. ఒకసారి నెమరు వేసుకుంటా ఉన్నాం. కనుక దావీదు కూడా అన్నాడు కదా, యెహోవా నా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను, నిజమే ఆకాశంలో దేవుని మహిమను కూడా వివరిస్తూ ఉన్నాయి. కనుక ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడగు మా ప్రియమైన పరలోక తండ్రి, మా ఆత్మీయమైన తృష్ణను తీర్చడానికి ఎంతో కాలంగా ప్రార్థించి